దసరా నవరాత్రులలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని పోలీస్ స్టేషన్లో ఎందుకు పెడతారు? అసలు పోలీస్ స్టేషన్కి దుర్గమ్మకి సంబంధం ఏమిటి? ఇది విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. కొండవీటి రాజులు పరిపాలించే కాలంలో జరిగింది ఈ సంఘటన. అప్పట్లో విజయవాడ ఇలా ఉండేది కాదు. ఎక్కడ చూసినా చెట్లు చేమలు, చుట్టూ అడవి. కృష్ణానదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవారు. వారికి రక్షణగా 2 సైనికులను రాజు నియమించాడు. అందులో ముఖ్యమైన వ్యక్తి పేరు మంగయ్య. ఈ 2 సిపాయిలు చాలా జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించేవారు. అయితే ఆ 2 సిపాయిలు వారి విధులలో చిన్న పొరపాటు చేయడంతో వారిని ఉద్యోగంలో నుంచి తీసివేశారు. అలా చేపలు పట్టే జాలర్లు వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి అని విశ్రాంతి తీసుకునే ప్రదేశంలోనే గుడిసెలు వేసుకుని ఉండడం మొదలుపెట్టారు. అది అప్పటి జాలర్ల పల్లె. మంగయ్య కూడా జాలర్లు ఉన్న ప్రదేశంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకుని కొండ మీదకి వెళ్ళాడు. ఉద్యోగం పోయిందనే బాధలో ఒక చిన్న రాయితో మట్టి మీద గీస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అలా మట్టిలోంచి ఒక విగ్రహ ఆకారం బయటికి వచ్చింది. అది ఏమిటో కూడా సరిగ్గా చూడకుండానే మంగయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి మంగయ్య కూతురులో అమ్మవారు ప్రవేశించి గంభీరంగా ఇలా అడిగింది, "ఏ మంగయ్య, నేను కనపడినా పట్టించుకోకుండా వచ్చేసావే?" అని అడిగింది. ఆమె దుర్గమ్మే అని గుర్తించిన మంగయ్య మళ్ళీ వెళ్ళి ఇంకొంచెం తవ్వగా మట్టిలో నుంచి అద్భుతమైన అమ్మవారి విగ్రహం బయటకొచ్చింది. జాలర్లందరూ తమను రక్షించడానికి అమ్మవారే వచ్చింది అని భావించి వాళ్ల స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారిని కొలుచుకున్నారు. ఒకరోజు మంగయ్యకు కలలో అమ్మవారు కనిపించి, "దసరా నవరాత్రుల చివరి రోజు నీ దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ తీసుకుంటాను. నువ్వు నన్ను తోబుట్టువుగా భావించు మంగయ్య" అని చెప్పారు. కొద్ది రోజులకి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయింది. కాలక్రమేణా మంగయ్య ఇల్లు శిథిలమైపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రదేశంలో పోలీస్ స్టేషన్ కట్టారు. ఇప్పటి పోలీస్ స్టేషన్ ప్రదేశంలోనే మంగయ్య ఇల్లు ఉండేది. కాబట్టి దసరా నవరాత్రులలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉంచి పూజలు చేస్తారు. చివరి రోజు అమ్మవారికి పోలీసులందరూ పసుపు కుంకుమ గాజులు ఇలా సారె అంతా తీసుకువెళ్ళి ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. కామెంట్స్లో జై భవానీ అని రాసి నిత్యార్చనలో భాగం అవ్వండి.